బుచ్చుడని ఛానల్స్ వస్తాయి మీకు. ఫేమస్ ట్రేడింగ్ అని చెప్పేసి, గ్రేట్ ట్రేడింగ్ అని చెప్పేసి, ట్రేడింగ్ ఆఫ్ ఆల్ టైమ్, గ్రేటెస్ట్ ట్రేడర్ ఆఫ్ ఆల్ టైమ్, అలా చాలా బుచ్చుడని వస్తాయి. బట్ నేను ఏం చెప్తానంటే, హలో పీపుల్, ఎవరైతే నా టైటిల్ రైట్ వే టు చీట్ ఆర్ లర్న్ ట్రేడింగ్, ఆ చీట్ అనే పదాన్ని ఎవరైతే కొంచెం గట్టిగా తీసుకుని వీడియో చూడడానికి వచ్చారో వాళ్ళకి చెప్పాలనుకునేది ఏంటంటే, కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏది వీడియోలో ఉండదు. ఎందుకంటే చీటింగ్ చేయడం కష్టం అన్నమాట ట్రేడింగ్లో. ఎందుకంటే ప్రాబిలిటీకి మీకు కావాల్సింది దొరకదు. సో నేను టైంకి చాలా వాల్యూ ఇస్తాను కాబట్టి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉండదు. మీరు ఎప్పుడే ఎగ్జిట్ అయిపోవచ్చు ఈ వీడియో. ఒకటే మీకు ఏం చెప్పాలని ఆ వర్డ్ అనేది పెట్టానంటే టైటిల్లో, చీటింగ్ అనేది జరగదన్నమాట ట్రేడింగ్లో. చాలా డిఫికల్ట్. అలా వచ్చిన డబ్బులు ఎక్కువ కాలం ఉండవు, తొందరగా వెళ్ళిపోతాయి. సో మీ హోప్స్ అనేది పెంచుకోకండి. అండ్ ఒకవేళ అదే విధంగా చేయాలనుకుంటే, చీట్ చేసి ట్రేడింగ్ చేయాలనుకుంటే మీరు ఇప్పుడు ట్రేడింగ్ అనేసి ఆ డబ్బులు మీరు ఇంకేదైనా చేసుకోవచ్చు. కనీసం గాల్లో వేసుకోవచ్చు. కానీ చీట్ చేసి మాత్రం ట్రేడింగ్లో అయితే డబ్బులు రావన్నమాట. సో మీరైతే వెళ్ళిపోవచ్చు. ఎవరైతే లెజిట్గా లర్న్ చేద్దాం అనుకుంటున్నారో ట్రేడింగ్, వాళ్ళు మాత్రం ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలా ఫేర్ పాయింట్స్ ఇస్తాను మీకు. అసలు ఒక క్లియర్ వ్యూ అనేది వచ్చిందన్నమాట ట్రేడింగ్ అనేది ఎలా నేర్చుకోవాలి స్టాక్ మార్కెట్లో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి, మనం ట్రేడింగ్ని అసలు రైట్ వేలో ఎలా లెర్న్ చేయాలి, అంటే దీనికి ఏమైనా రైట్ ప్రాసెస్ ఉంటుందా? ఎందుకంటే మీరు చాలా వీడియోస్, చాలా కాంటెంట్ ఉంది. అసలు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే ట్రేడింగ్ అని కొడితే చాలా టన్నుల కొద్ది కాంటెంట్ ఉంది యూట్యూబ్లో. అసలు రైట్ వేలో చూసి ఎలా చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట, ఏం చేయాలి, ఏది రైట్ వే అనేది. సో ఆ రైట్ వేని కాంటెంట్ ఆల్రెడీ ఉంది మీకు. నేను ఆ కాంటెంట్ ఏమి ఇవ్వను ఇక్కడ ఈ వీడియోలో, బట్ ఆ కాంటెంట్ని రైట్ వేలో ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలనే పాత్ అనేది చూపిస్తాను అనమాట. సో బికాస్ ఆఫ్ దాట్ మీకు ఒక క్లియర్ వే అయితే ఉండిద్ది, మీరు డిస్ట్రాక్ట్ అయిపోరు, ఈ కాంటెంట్లో మీరు తప్పిపోరు అనమాట. సో రైట్ వేలో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడింగ్ ఎప్పుడైతే చేద్దాం అనుకుంటున్నారో మీ సొంత క్యాపిటల్ ఉండాలి. ఆ క్యాపిటల్ ఎలా ఉండాలంటే దానిపైన ఎవరు డిపెండెంట్ అయ్యి ఉండకూడదు. ఆ డబ్బులు మీరు ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకురాకూడదు. అవి ఆ క్యాపిటల్ పైన, ఇప్పుడు ఆ క్యాపిటల్ సడన్గా అలా పోయినా సరే అది ఎవరిని ఎఫెక్ట్ చేయకూడదు అనమాట. ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మిమ్మల్ని కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని ఎఫెక్ట్ చేయకూడదు. అలాంటి మనీ అనేది మీరు ట్రేడింగ్లో తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇనిషియల్ డేస్లో మనీ అనేది పోద్ది, డెఫినెట్గా పోద్ది. మీరు ఎంత గట్టిగానే నేర్చుకోండి, ఎంత గట్టి ఏదైనా చేయండి, ఎంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ అయినా ఉండండి, ఆ డబ్బులు అనేది ఇనిషియల్ డేస్లో పోతాయి. ఇది రాసిస్తాను నేను, ఎవరికి రావు డబ్బులు స్టార్టింగ్లో. అండ్ అలాంటి ఒక క్యాపిటల్ అయితే వచ్చేసిన తర్వాత, ఒకవేళ లేదు అంటే పని చేయండి, ఒక పార్ట్ టైం జాబ్ ఏదో ఒకటి చేసి ఆ డబ్బులు అనేది సంపాదించుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే సొంతంగా ఆ డబ్బులు సంపాదిస్తారో ఆ డబ్బుల యొక్క వాల్యూ తెలిసిద్ది మీకు, అండ్ ఆ పెయిన్ అయితే తెలిసిద్ది. సంపాదిస్తున్నప్పుడు ఆనందంలో వచ్చిద్దో, పోయినప్పుడు పెయిన్ కూడా అలానే వచ్చిద్ది అనమాట. సో ట్రై టు బింగ్ యువర్ ఓన్ క్యాపిటల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు. అది ఇనిషియల్ ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి మెంటోర్స్ ఆర్ లర్నింగ్ కర్వ్. సో బేసికల్లీ ఇక్కడ మీరు ఇప్పుడు క్యాపిటల్ అయితే ఉంది, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేర్చుకోవడం ఎలా చేయాలని. దాని తర్వాత మీరు యూట్యూబ్లోకి వచ్చి హౌ టు డూ ట్రేడింగ్ అని 4 పదాలు కొడితే చాలు, మీకు టన్నుల కొద్ది కాంటెంట్ అనేది వచ్చింది. మీరు ఈ సెటప్ చేయండి, ఈ స్క్రిప్ట్స్ వాడండి, ఈ ఇండికేటర్స్ వాడండి, ఈ కోర్స్ తీసుకోండి, ఆ కోర్స్ తీసుకోండి. చూడండి ఛానల్స్ వస్తాయి మీకు. ఫేమస్ ట్రేడింగ్ అని చెప్పేసి, గ్రేట్ ట్రేడింగ్ అని చెప్పేసి, ట్రేడింగ్ ఆఫ్ ఆల్ టైమ్, గ్రేటెస్ట్ ట్రేడర్ ఆఫ్ ఆల్ టైమ్, అలా చాలా బొచ్చుడని వస్తాయి. బట్ నేనేం చెప్తానంటే, ముందు ఇవన్నీ కాకుండా గట్టిగా బ్రీత్ తీసుకోండి. మీకు ఒకసారి కొంచెం ప్రాపర్ నాలెడ్జ్ వచ్చేసిన తర్వాత అదే కాంటెంట్ని మీరు మళ్ళీ చూసారంటే నవ్వుతారు మీరు. అరే ఈ సెటప్స్ కానీ, ఈ ట్రేడింగ్ ప్రాసెసెస్ కానీ ఎవరైతే వాళ్ళు కోర్సుల్లో చెప్తున్నారో ఇది ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీగానే అవైలబుల్ ఉంది కదా, నేను డబ్బులు పెట్టి ఎందుకు నేర్చుకున్నాను అనేది ఒక ఫీల్ వచ్చి నవ్వుతారనమాట మీరు. సో అది తెలియనంత వరకు ఒక చిన్న లైన్ ఉంటుంది అనమాట, దానికి దీనికి ఇటు ఇటు. మీకు ఒక్కసారి అది తెలిసి ఆ లైన్కి అటు వెళ్ళిన తర్వాత మీరు వెనకాల చూసారంటే ఓ షేట్, అసలు మనకు అంత ఓపెన్గానే ఉంది. దీని గురించా నేను ఇంత పెట్టి కోర్స్ తీసుకుంది, దీని గురించా నేను ఇంత స్ట్రెస్ తీసుకుంది, దీని గురించా నేను ఇంత వరి అయిందనేది మీరే చూసి నవ్వుకుంటారు అనమాట. సో బేసికల్లీ కోర్సులు అవన్నీ ఇగ్నోర్ చేయండి, ఫస్ట్ ఏవి తీసుకోకండి. అండ్ ఒక ప్రాపర్ మెంటర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ పర్టిక్యులర్ ఎవరైతే ఉన్నారో మీరు చూసి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే మంచి ట్రేడర్ ఉన్నారనుకోండి యూట్యూబ్లో, అండ్ అతను వీడియోస్, అతను ట్రేడ్స్ ఎలా చేస్తాడో అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాడు అంటే మీరు అతనితో ట్రావెల్ అవ్వండి. ఫస్ట్ ట్రావెల్ అవ్వండి అంటే అతని దగ్గరికి వెళ్ళమని కాదు, అతని వీడియోస్ని ట్రావెల్ అవ్వండి ఫర్ 6 to 8 months. చూస్తూ ఉండండి, అతని వీడియోస్ని చూస్తూ ఉండండి, పదే చూస్తూ ఉండండి, డైలీ వీడియో ఫాలో చేస్తూ ఉండండి, అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి అతని వీడియోస్ నుంచి. అలా ఎక్కువ మంది కాకుండా ఒక 2-3 వాళ్ళనే ఫాలో అవుతూ అర్థం చేసుకోండి, వాళ్ళు ట్రేడ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ సెటప్లు ఏంటి. ఎందుకంటే బేసిక్గా మీరు చూసినప్పుడు మీకు అర్థమైపోద్ది అనమాట, వాళ్ళు ఏ సెటప్ తీసుకుంటున్నారు అనేది. సెటప్ ఏంటో చూడండి, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఏంటి, ఇలా కొన్ని అబ్జర్వ్ చేయండి వాళ్ళ వీడియోస్ నుంచి. చూస్తేనే మీకు కావాల్సి 60 to 70% ఆఫ్ ద నాలెడ్జ్ ఆ వీడియోస్ నుంచి వచ్చేస్తుంది మీకు ఆల్రెడీ. దానికి స్పెషల్గా కోర్సులను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బేసికలీ నేను ఒక బుక్లో చదివాను అనమాట, ఒక లైన్ ఏమని చెప్తుంది అంటే, ఎక్కువ నాలెడ్జ్ ఉంటే చాలా డేంజర్ అనమాట. అది నాలెడ్జ్ లేనివాడి కన్నా ఎక్కువ ప్రాబ్లం అది స్టాక్ మార్కెట్లో బేసికలీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక
చూస్తున్నప్పుడు అంత ఓవర్ నాలెడ్జ్ ఉండడం వల్ల మీకు ప్రతి క్లిక్లో కూడా అరే ఇటు వెళ్ళిద్దేమో అనేది ఒక మల్టిపుల్ ఇమాజినేషన్ చేసేసుకుంటారు మీరు. ఇటు వెళ్ళొచ్చు చాలా ప్రాబిలిటీ ఉండిద్ది అనమాట. సో మార్కెట్ అనేది బేసిక్గానే ప్రాబబిలిటీ. మీరు అంత చూస్తున్నప్పుడు, అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు స్టంబుల్ అయిపోతారు అనమాట. అంటే ఇది అవ్వచ్చు అని ఒక భయం అనేది వచ్చింది లోపల నుంచి. మీరు ట్రేడ్ తీసుకోవడానికి అంత భయపడినప్పుడు ఇంకా ట్రేడ్ ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెసిషన్ తీసుకొని బై ఆర్ సెల్ అనేది చేయాలన్నమాట. మీరు ఇక్కడే చాలా స్టంబుల్ అయిపోతున్నప్పుడు ఈ పాయింట్ దాకా ఎప్పుడు వస్తారు? రాలేరు. సో తక్కువ లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటే మీకు ఆప్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. సో తొందరగా డెసిషన్ చేసేసుకొని బై ఆర్ సెల్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఒక ట్రేడ్ తీసుకోవాలంటే చాలా మిల్లీ సెకండ్స్లో టైం ఉండిద్ది అంతే. అంటే ఇక్కడ ఎలా ఉండిద్ది అంటే ఫస్ట్ మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తాను అనమాట. సో మార్కెట్ అనేది ఇంక ఇక్కడే ఉంది. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకుందాం. సపోజ్ ఎవరైతే మార్కెట్ పైకి వెళ్ళే ముందే పైకి వెళ్తుంది అని ఇక్కడ చెప్పి వాళ్ళు స్క్రీన్షాట్లో ఇస్తారో వాళ్ళు నమ్మచ్చు అనమాట, వాళ్ళు లెజిట్ అనమాట. బట్ ఎవరైతే మార్కెట్ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయిందని చూపించేసి ఈ బ్యాక్ స్టోరీలో అంటే మార్కెట్ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, ఆల్ఫా అయింది, సిగ్మా అయింది, ఎవరైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్లు ఇస్తారో వాళ్ళు వీళ్ళు నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు దొండుపదం గ్యాంగ్ ఏది, వీళ్ళు నమ్మకండి. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత నేను ఏదైనా చెప్తాను, దాని ముందు ఏ సొల్లైనా దొబ్బుతాను మీ ముందు, మీరు నమ్మాలని. అలాంటి వాళ్ళు నమ్మకండి. ఎందుకంటే పైకి వెళ్ళడం చూసి ఎవడైనా చెప్తాడు, ఏదైనా చెప్తాడు, అవి నిజాలు కాదు. ఎవరైతే పైకి వెళ్ళే ముందే మీకు అనాలిసిస్ చేసి చెప్తారో, ఎందుకంటే మార్కెట్ మీకు ఆల్రెడీ చెప్పినట్టే ప్రాబిలిటీ అనమాట. ఎంత స్ట్రాంగ్ అనాలిసిస్ అయినా ఉండనివ్వండి, ఒక్కొక్కసారి సెటప్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. 60 to 70% ఉన్నా సరే సెటప్స్ అనేవి ఫెయిల్ అవుతాయి అనమాట ఒక్కొక్కసారి. సో ఎవరైతే ఈ బిఫోర్ పార్ట్ అయితే చూపిస్తారో మార్కెట్ పైకి వెళ్ళే ముందే అనాలిసిస్ చెప్పి దాని తర్వాత రిజల్ట్స్ పైకి వెళ్ళడం కానీ కిందకి వెళ్ళడం కానీ రిజల్ట్స్ చూపిస్తారో వాళ్ళు కొంచెం లెజిట్ అనమాట. సో వాళ్ళని నమ్మచ్చు మీరు. దాని తర్వాత మీరు ప్రాబబ్లీ ఏ సెటప్ అయినా తీసుకోండి, ఆ సెటప్స్ మీరు డైరెక్ట్గా ఎక్కడైతే కోర్స్లో నేర్చుకుని ఇక్కడ వచ్చి చేస్తారో అవి పనిచేయవు అనమాట. సో బేసిక్గా మీరు ఏం చేయాలంటే ఎక్కడైనా తీసుకోండి, అది నాట్ ఓన్లీ ఫ్రమ్ కోర్స్, మీరు ఎక్కడి నుంచి ఇంటర్నెట్లో ఒక సెటప్ చూసి నేర్చుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే దాన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. 3 months 4 months బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదా, ఆ సెటప్ గురించి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత లైవ్ మార్కెట్లో టెస్ట్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేయండి, నాట్ రియల్ ట్రేడింగ్, పేపర్ ట్రేడింగ్ చేయండి. సో దానివల్ల మీకు ఏమైందంటే టార్గెట్ ఎప్పుడు హిట్ అవుతుంది, ఎస్ఎల్ ఎప్పుడు హిట్ అవుతుంది, అడ్జస్ట్మెంట్ నేను ఎలా చేయాలనేది ఒక ఐడియా వచ్చింది. బేసికల్లీ మనం దీన్ని ఏమని పిలుస్తామంటే పర్సోనిఫికేషన్. ఆ సెటప్ని మీకు తగ్గట్టుగా పర్సోనిఫికేషన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ సెటప్ అనేది మీకు ప్రాపర్ రిజల్ట్స్ అనేది ఇచ్చింది. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి అయితే ఆ సెటప్ తీసుకున్నారో అది వాళ్ళకి తగ్గట్టుగా ఉంటుంది. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ ద మైండ్ సెట్ అనేది చేంజ్ అయ్యిద్ది కదా, అదే దానికోసమే మీరు ఆ సెటప్ తీసుకున్నప్పుడు అది వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఈ పర్సోనిఫికేషన్ చేస్తారో ఆ సెటప్ అనేది మీకు తగ్గట్టుగా మారిద్ది అనమాట. నేను కూడా చేశాను, నా సెటప్స్ అన్నీ కూడా నా పర్సనల్ పర్సోనిఫికేషన్సే ఉంటాయి. బ్యాక్ టెస్ట్ చేసి పర్సోనిఫికేషన్ చేసి దాని తర్వాత 2-3 అడిషనల్ ఫార్వర్డ్ టెస్టింగ్ చేస్తాను అనమాట నేను. దాని తర్వాత నాకు నా సెటప్స్ అనేవి వర్క్ అవ్వడం జరిగిందనమాట. సో గైస్ నేను ఇప్పుడు కనుక్కున్న దానికన్నా ఇది కాంటెంట్ అనేది కొంచెం ఎక్కువ వచ్చేసింది. ఎస్టిమేటెడ్ వీడియో టైం లైన్ కన్నా ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇంకా 2 more స్టెప్స్ ఉన్నాయి అడిషనల్వి. ఒకటి వచ్చేసి నా పర్సనల్ జర్నీ, నేను చేసిన నా అప్ అండ్ డౌన్స్ ఏంటి, నేను ఏం నేర్చుకున్నాను, నా జర్నీ ఎలా ఉంది అదొకటి. అండ్ సైకాలజీ అనేది మీరు ఎలా బిల్డప్ చేయాలి, సైకాలజీ అనేది ఎలా ఉండాలి మీరు ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు. ఈ 2 more స్టెప్స్ అనేవి పెండింగ్ ఉందన్నమాట. నేను ఆ కాంటెంట్ని దీంట్లో పెట్టలేను, ఎందుకంటే అది వీడియో అనేది చాలా పెద్దగా అయిపోద్ది, మీరు కూడా అంత పెద్ద వీడియో చూడలేరు. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి ఇంకొక part 2 చేస్తాను. ఆ part 2లో సైకాలజీ అండ్ పర్సనల్ జర్నీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నా పర్సనల్ జర్నీ అని ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తానంటే ఒకవేళ బేసిక్గా ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది చూస్తే మీకు కొంచెం నమ్మకం అనేది వచ్చింది కదా, కొంచెం ట్రస్ట్ అనేది వచ్చేది. సో మరి ఈ రోజుకి వీడియో అంతే గైస్. ఇలాంటి కాంటెంట్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఎవరికైతే నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారో ఇది నా ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. సో దట్ నేను ఎప్పుడైతే వీడియో పెడతామో, ఎప్పుడైతే షార్ట్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది అనమాట. సో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో కలుద్దాం. అప్పుడు దాకా బై, చలో.